ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులు 6 ప్రత్యేక బృందాలుగా విడిపోయి కమిషనర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నర్సరావుపేట, సాయినగర్లో ఉన్న మహేశ్వరరావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దర్శి, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి వంటి 5 ప్రధాన ప్రాంతాలు ఏకకాలంలో నిర్వహిస్తుండడం సంచలనం రేపుతోంది. ఇదే అంశానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, ఏసీపీ రైట్స్ పై ప్రత్యేక అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నాని. రైట్. దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు గృహానికి సంబంధించి ఆయన మొత్తం ఏసీబీ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. దర్శి మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావుపై వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఇటీవల ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి నిఘా కేంద్రీకరించి ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుండే దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు గృహాలతో పాటు అదేవిధంగా తనకు సంబంధించినటువంటి సమీప బంధువుల గృహాలపై సైతం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుజామునే దర్శికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు పూర్తి చాకచక్యంగా ఒక్కసారిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన యొక్క స్వగ్రామమైనటువంటి నర్సరావుపేట, అదేవిధంగా సమీప బంధువులైనటువంటి వినుకొండ, ఇతర ప్రాంతాలలో సైతం మొత్తము 5 ప్రాంతాలలో ఇప్పటికీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దర్శి కమిషనర్ గా ఉమామహేశ్వరరావు మూడేళ్లుగా ఇప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏసీబీ అధికారులకు అందినటువంటి పూర్తి సమాచారంతో పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటికే దర్శిలో అంటే గత కొద్ది రోజులుగా దర్శిలో ఏసీబీ అధికారులు వచ్చి ఇతర మారు వేషాలలో సైతం పూర్తి సమాచారాన్ని సేకరించి ఈ యొక్క తనిఖీలను కొనసాగిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క తనిఖీల అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలపడం జరిగింది. అంతే స్థాయిలో ఈ యొక్క దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంటిపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పట్ల సర్వత్రా ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క విషయంపై పూర్తి స్థాయిలో చర్చ సాగుతోంది. ఇప్పటికే గత 3-4 రోజులుగా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచి దాడులు చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. నాని, మొత్తంగా ఎన్ని బృందాలుగా అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు? మొత్తంగా 5 బృందాలుగా ఏర్పడి దర్శి ఏదైతే కమిషనర్ ఉమామహేశ్వరరావు ఉన్నారో వారి యొక్క గృహంతో పాటు వారి యొక్క సమీప బంధువుల గృహాలతో పాటు అదేవిధంగా వారి యొక్క స్వగ్రామమైనటువంటి నర్సరావుపేటలో సైతం ఈ యొక్క తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే పూర్తి పక్కాగా సమాచారంతో అంటే ఒకటేసారి ఏకకాలంలో ఇన్ని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించడం అనేది ఒక్క రోజుతో జరిగేటటువంటి ఆషామాషి పని కాదు. ఇది దాదాపు పక్కా ప్లాన్ తో పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఈ యొక్క విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే దర్శిలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న వేళ అక్కడ పోలీసులు సైతం బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు సైతం అక్కడికి వస్తున్నటువంటి గుమికూడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వివరాలను ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. సాయంత్రం కాగానే తనిఖీలు పూర్తి కాగానే తాము పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో అంటే శనివారం తెల్లవారుజామునే ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం అందడంతో పూర్తి స్థాయిలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు. సాయంత్రానికి అక్రమాస్తుల లెక్క తేలుతుందా, లేకపోతే రేపు కూడా సోదాలు జరిగే అవకాశం ఉందా? అంటే నేటి సాయంత్రంలోగానే తనిఖీలు పూర్తయ్యేటటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే 5 బృందాలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. అది సాయంత్రం ఏసీబీ అధికారుల ప్రకటన ద్వారా అసలు ఏంటి ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి, ఎంత నగదును ఎటువంటి వాటిని మనము స్వీకరించడం జరిగింది అనేటటువంటి పూర్తి విషయాలు అనేది తేలడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సలాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel